అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రిన్సెస్ డే సందర్భంగా బైబిల్లోని కొంతమంది రాజకుమార్తెలను చూద్దాము. ఏ రాజకుమార్తె మనకు ఏమి నేర్పిస్తుందో ఈరోజు చూద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలలో ఫరో కుమార్తె మనకు కనబడుతుంది. 6వ వచనంలో, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. ఈ రాజకుమార్తెలో ఉన్న కనికరమును మనం చూడవచ్చు. ఈమె తండ్రి ఫరో హృదయము కఠినమైనది, అయితే ఫరో కుమార్తె హృదయము కనికరము గలది. కాబట్టి శత్రువైన హెబ్రీ పిల్లవాని మీద కనికరము చూపించింది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, కనికరము చూపు తండ్రి. మన తండ్రి కనికరము గలవాడు కాబట్టి ఆయన కుమార్తెలమైన మనము కూడా ఫరో కుమార్తె వలె కనికరమును కలిగి ఉందాము. 2వ రాజకుమార్తెను మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలలో సౌలు రాజకుమార్తె మీకాలు మనకు కనబడుతుంది. ఈమె యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. రాజకుమార్తె మీకాలు దేవునిని గణపరచక భర్తను మనసులో హీనపరచి మరణం వరకు మీకాలు పిల్లలను కనకయుండునట్లు దేవుడు మీకాలు గర్భమును మూసివేసెను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ మీకాలు భర్తకు యోగ్యురాలుగా కిరీటముగా ఉండకుండా జీవించింది. మనం కూడా మన భర్తల విషయంలో ఎలా ఉన్నామో ఆలోచించుకుందాము. చివరగా మనము దేవునికి రాజకుమారిగా ఉన్న శారాను మనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయం 6వ వచనంలో, రాజులు నీలో నుండి వచ్చెదరు అని దేవుడు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూశాం కదా, ఫరో కుమార్తె హృదయము కనికరము గలది అని, సౌలు కుమార్తె మీకాలు భర్తను హీనపరిచిందని, శారా రాజకుమార్తెగా భర్తకు లోబడి యోగ్యముగా నడుచుకుందని చూశాము. మనము రాజులకు రాజైన మన దేవునికి కుమార్తెలముగా ప్రభు దృష్టికి యోగ్యముగా నడుచుకున్నట్లు జాగ్రత్త పడదాం. ప్రైజ్ ది లార్డ్.